నరసింహ అవతారం కథ. పురాణాల ప్రకారం భగవంతుడు విష్ణువు తన భక్తుడిని రక్షించేందుకు చాలా విభిన్నమైన రూపాన్ని తీసుకున్నారు. అది నరసింహ అవతారం అంటే అర్ధం మనిషి, అర్ధం సింహం రూపం. హిరణ్యకశిపుడు, ఒక రాక్షస రాజు, బ్రహ్మదేవుని తపస్సు చేసి ఓ వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతనిని మనిషి కాదు, మృగం కాదు, లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఆయుధాలతో కాదు అనే విధంగా ఎవ్వరూ చంపలేరు. అతను దురహంకారంతో విష్ణువును కాదు, నన్నే పూజించాలి అని ఆదేశించాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు విష్ణువుని భక్తుడిగా ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఎన్నోసార్లు ప్రహ్లాదుడిని చంపే ప్రయత్నం చేశాడు, కాని విష్ణువు అతన్ని రక్షించేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి, ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టగానే దాని నుంచి భగవంతుడు నరసింహరూపంలో బయటకు వచ్చాడు. అది సంధ్యాసమయం, పగలు కాదు, రాత్రి కాదు, తలుపు దద్దరిల్లిన అంచున, లోపల కాదు, బయట కాదు, తన తోడపై పెట్టుకుని, భూమి కాదు, ఆకాశం కాదు, తన గోర్లతో, ఆయుధం కాదు, హిరణ్యకశిపుని చంపేశాడు. నరసింహస్వామి అంటే భక్తులను రక్షించే శక్తి, దుర్మార్గాన్ని నశింపజేసే కోపరూపం.